మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ చేసే కంటే ముందుగా ఏపీపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించి మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి నొక్కండి. నొక్కిన వెంటనే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడ మన రామ్ రమేష్ గ్రూప్ 4 క్లాసులకు సంబంధించి యాప్ అనేది అవైలబుల్గా ఉంది. ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 1700కు పైగా వీడియో క్లాసులు అనేవి మీకు కోర్స్ రూపంలో అందించడం జరుగుతుంది. సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఏపీపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించి మనకి 670 జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదలైంది. అప్లికేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ అనేది జనవరి 18. మనకి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఎనీ డిగ్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది కదా. లాస్ట్ డేట్ అనేది జనవరి 18 కింద ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. మరి జనవరి 18 లాస్ట్ డేట్ అనేది పొడిగిస్తారా లేదంటే అదే ఉంచుతారా అనేది మనకి ఎక్కడ అఫీషియల్ అప్డేట్ అయితే లేదు. ఒకవేళ పొడిగించినా పొడిగించకపోయినా తప్పకుండా ఈ జనవరి 18 లోపు ఈ పోస్టులకి అయితే అప్లై చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఎనీ డిగ్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎవరైతే డిగ్రీ 3 సంవత్సరాల కోర్స్ పూర్తి చేశారో, బీటెక్ కోర్స్ పూర్తి చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. ఓకే, అయితే ఈ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మొత్తం సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎన్ని స్టేజెస్లో ఉంటుంది? కొంతమంది కంగారు పడుతున్నారు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి కంప్యూటర్ టెస్ట్ 50 మార్కులకు ఉంటుంది అంటున్నారు. అది ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏంటి కథ అని చెప్పేసి చాలామంది భయపడుతున్నారు. ఏం భయపడవలసిన అవసరం అయితే లేదు. చూద్దాం. మొత్తం 3 స్టేజెస్లో మనకి ఎంపిక ప్రాసెస్ అయితే జరుగుతుంది. మనకి ముందుగా ప్రిలిమినరీ పరీక్ష అయితే జరుగుతుంది. దీన్ని మనం స్క్రీనింగ్ టెస్ట్ లేదా ప్రిలిమినరీ అని చెప్పేసి పిలుస్తాం. మనకి ఈ ప్రిలిమినరీ పరీక్షలో మొత్తం 150 మార్కులకి ప్రశ్నాపత్రం అనేది రావడం జరుగుతుంది. పార్టీలో జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీలో మనకి మొత్తం 13 టాపిక్లు అయితే ఉన్నాయి కదా. 12 నుంచి 13 టాపిక్లు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి మనకి 100 ప్రశ్నలు 100 మార్కులు రావడం జరుగుతాయి. నెక్స్ట్ పార్ట్ బికి సంబంధించి మనకి జనరల్ తెలుగు, జనరల్ ఇంగ్లీష్. జనరల్ తెలుగు నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులు, ఓవరాల్గా మనకి 25, ఇంగ్లీష్ 25. ఓవరాల్గా స్క్రీనింగ్ టెస్ట్ అనేది 150 మార్కులు జరుగుతుంది. ఓకే, 150 మార్కులకి మనకి స్క్రీనింగ్ టెస్ట్ అయితే జరుగుతుంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో మంచి స్కోర్ చేయవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే మనకి స్క్రీనింగ్ టెస్ట్కి ఏదైతే సిలబస్ ఉందో యాజ్ ఇట్ ఈజ్ సిలబస్ అనేది మెయిన్స్ పరీక్షలకు కూడా ఉంది. మెయిన్స్కి మీరు ప్రత్యేకంగా సిలబస్ అనేది ఏం చదవాల్సిన అవసరం అయితే ఉండదు. స్క్రీనింగ్కి ఏదైతే సిలబస్ చదివారో ప్రిలిమినరీకి అదే సిలబస్ అనేది మరింత డెప్త్గా మెయిన్స్కి చదువుకున్నట్లయితే మంచి స్కోర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక చాలామందికి ఉన్న డౌట్ ఏందయ్యా అంటే, సార్ ప్రిలిమినరీ పరీక్ష అనేది ఎప్పుడు ఉండే అవకాశం ఉందని చెప్పేసి అడుగుతున్నారు. మనకి ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ అఫీషియల్గా వెల్లడించిన నోటిఫికేషన్లో ఎక్కడ ఎగ్జామ్ డేట్ గురించి మెన్షన్ చేయలేదు. అసలు ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉందనే విషయానికి వచ్చినట్లయితే మనకి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత సాధారణంగా ఒక 60 రోజుల సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి జనవరి 18 లాస్ట్ డేట్ కాబట్టి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో కానీ మేలో కానీ మేలో కానీ పరీక్షలు కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మనకి 10వ తరగతి పరీక్షలు అనేవి ఏప్రిల్ నెలలో జరిగినట్లయితే మే నెలకు వాయిదా పడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏదేమైనప్పటికీ ఏప్రిల్, మే నెలల్లో పరీక్షలు ఉంటాయని చెప్పేసి మీరు శ్రద్ధగా చదివినట్లయితే ఈ ఉన్న సిలబస్ని అంతా కూడా మీరు కవర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, మీకు ఒక 3 నెలల సమయం అయితే ఉంది. మనకి పరీక్షలు అనేవి ఏప్రిల్ ఎండింగ్లో కానీ మేలో కానీ కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి చాలామంది అప్లై చేస్తారు. అప్లై చేసిన సంఖ్యను మీరు కంపేర్ చేసుకోకండి. ఎంతమంది అప్లై చేసినప్పటికీ 6 లక్షల నుంచి 7 లక్షల మంది అప్లై చేసినప్పటికీ కేవలం ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు మాత్రమే మీకు కాంపిటీషన్, చదువుతున్న వాళ్ళు మాత్రమే మీకు కాంపిటీషన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ అనేది ప్రతి ఒక్కరూ పెడతారు, కానీ కొంతమంది చదువుతారు. ఆ కొంతమందిలో తప్పనిసరిగా మీరు ఉండాలి. ఇక్కడ మనకి మెయిన్స్ విషయానికి వచ్చినట్లయితే స్క్రీనింగ్ టెస్ట్లో ఎవరైతే పాస్ అయ్యి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి సంబంధించి మెయిన్స్ పరీక్షలు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి మెయిన్స్ పరీక్షలు ఎన్ని మార్కులకు ఉంటాయనే విషయానికి వచ్చినట్లయితే మెయిన్స్లో మనకి 2 పేపర్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పేపర్ వచ్చేసరికి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ. మనకి మెయిన్స్ పరీక్షలో జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 150 ప్రశ్నలు 150 మార్కులు అయితే రావడం జరుగుతాయి. మనకి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అనేది స్క్రీనింగ్ టెస్ట్కి ఏం సిలబస్ ఉందో మెయిన్స్కి కూడా యాజ్ ఇట్ ఈజ్ అదే సిలబస్ ఉంది. ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్లో ప్రశ్నల క్లిష్టత స్థాయి అనేది తక్కువగా వస్తుంది. మెయిన్స్లో ప్రశ్నల క్లిష్టత స్థాయి అనేది చాలా హెవీగా ఉంటుంది. ఇక మనకి నెక్స్ట్ చూడండి,
మెయిన్స్లో పేపర్ 2 వచ్చేసరికి జనరల్ తెలుగు నుంచి 75 ప్రశ్నలు 75 మార్కులు అయితే రావడం జరుగుతాయి. జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 75 ప్రశ్నలు 75 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఓవరాల్గా మనకి 150 ప్రశ్నలు జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ నుంచి పేపర్ 1, పేపర్ 2 వచ్చేసరికి జనరల్ తెలుగు 75, జనరల్ ఇంగ్లీష్ 75. ఓవరాల్గా మెయిన్స్ పరీక్ష అనేది 300 మార్కులకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, చాలామందికి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుందంటున్నారు. అసలు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది, అసలు దీనిలో ఏం సబ్జెక్టులు ఉంటాయి చెప్పండి సార్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఏం మెన్షన్ చేశారంటే ప్రాక్టికల్ ఎగ్జామ్ టైప్ కంప్యూటర్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ముందుగా మనకి ప్రిలిమ్స్ నిర్వహిస్తారు, తర్వాత ప్రిలిమ్స్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి సంబంధించి మెయిన్స్లో కూడా మంచి మార్కులు చేసిన వాళ్ళ జాబితాను అయితే రూపొందించి ఇక్కడ ఫైనల్గా ప్రాక్టికల్ కంప్యూటర్ టైప్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ప్రాక్టికల్ కంప్యూటర్ టైప్ ఎగ్జామ్ అనేది మొత్తం 50 మార్కులకు జరుగుతుంది. ఎన్ని మార్కులకి అండి? కంప్యూటర్ ఎగ్జామ్ అనేది ప్రాక్టికల్ టైప్ 50 మార్కులకు జరుగుతుంది. దీనిలో మనకి ఎంఎస్ వర్డ్ నుంచి ఎంఎస్ వర్డ్లో మనకి ఉదాహరణకి మనం ఎంఎస్ వర్డ్ని తీసుకున్నట్లయితే ఎంఎస్ వర్డ్లో ఫైల్ని ఏ విధంగా తీసుకోవాలి, ఫైల్ తీసుకున్న తర్వాత అక్కడ ఒక లెటర్ అనేది ఏ విధంగా టైప్ చేయొచ్చు, టైప్ చేసిన లెటర్ అనేది మొత్తం సెలెక్ట్ చేయడానికి ఏ కీవర్డ్ యూజ్ చేయాలి, కంట్రోల్ ఏ ఆల్ సెలెక్ట్. ఓకే, కంట్రోల్ ఏ ప్రెస్ చేసినట్లయితే ఆల్ సెలెక్ట్ అని చెప్పేసి తీసుకుంటుంది కదా. నెక్స్ట్ కంట్రోల్ సి కాపీ, ఆ మొత్తం అంశాన్ని కాపీ చేసి కంట్రోల్ వి పేస్ట్, ఆ కాపీ చేసిన మొత్తాన్ని వేరే ప్రదేశంలో పేస్ట్ చేసేందుకు ఏ కీవర్డ్ యూజ్ చేస్తారు, కంట్రోల్ వి పేస్ట్. ఈ విధంగా మనకి మొత్తం కంట్రోల్కి సంబంధించి కీల గురించి కంప్లీట్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎంఎస్ వర్డ్లో అన్ని అంశాలకు సంబంధించి మనకి 15 ప్రశ్నలు 15 మార్కులు అయితే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనకి ఎంఎస్ ఎక్సెల్ విషయానికి వచ్చినట్లయితే 10 ప్రశ్నలు 10 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఎంఎస్ ఎక్సెల్లో ఏ అంశాలు ఉంటాయంటే ఉదాహరణకి ఒక పట్టికను తీసుకుని ఆ పట్టికలో ఒక విద్యార్థి మార్కులు ఏ విధంగా నమోదు చేయొచ్చు, దీనికి సంబంధించి బేసిక్ సంబంధించి ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి. దీని గురించి కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎంఎస్ పవర్ పాయింట్ అనే టాపిక్ నుంచి 10 ప్రశ్నలు 10 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఇక్కడ చూడండి, ఎంఎస్ పవర్ పాయింట్లో ఒక అంశాన్ని తీసుకుని దానికి ఏ విధంగా మంచి డిజైన్ పిక్చర్లు అనేవి ఇన్సర్ట్ చేయొచ్చు. ఒక కొత్త ఫైల్ తీసుకుని ఎంఎస్ పవర్ పాయింట్లో ఒక పిక్చర్ అనేది ఇన్సర్ట్ చేసి దాన్ని ఏ విధంగా ప్రజెంటేషన్ అనేది చేయొచ్చు, దానికి సంబంధించి 10 ప్రశ్నలు 10 మార్కులు ఆ టాపిక్ నుంచి అయితే రావడం జరుగుతాయి. నెక్స్ట్ మనకి కాలిక్యులేటర్ డేటాబేస్, ఇక్కడ కంప్యూటర్కి సంబంధించి డేటాబేస్కి సంబంధించి ఆ కంప్యూటర్ అనేది ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తుంది, ఇటువంటి అంశాలకు సంబంధించి 10 ప్రశ్నలు 10 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఫైనల్గా జీమెయిల్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి పరీక్షించే విధంగా జీమెయిల్ టాపిక్ కానివ్వండి, ఇంటర్నెట్ యూసేజ్కి సంబంధించి ఒక అంశాన్ని బ్రౌజర్లో ఏ విధంగా సెట్ చేయొచ్చు, దానికి సంబంధించి ప్రాసెస్ ఏమిటి, జీమెయిల్ ఐడిలో మెయిల్ అనేది ఏ విధంగా కంపోజ్ మెయిల్ చేయాలి, వచ్చిన మెయిల్ని ఇన్బాక్స్లో ఏ విధంగా చూసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి. ఓవరాల్గా ఎంఎస్ వర్డ్ నుంచి 15 ప్రశ్నలు 15 మార్కులు, ఎంఎస్ ఎక్సెల్ నుంచి 10 ప్రశ్నలు 10 మార్కులు, ఎంఎస్ పవర్ పాయింట్ నుంచి 10 ప్రశ్నలు 10 మార్కులు. ఇక్కడ కాలిక్యులేటర్ డేటాబేస్ మేనేజ్మెంట్కి సంబంధించి డేటాబేస్కి సంబంధించి 10 ప్రశ్నలు 10 మార్కులు. నెక్స్ట్ మనకి జీమెయిల్ ఐడికి సంబంధించి బేసిక్ ఇంటర్నెట్ నాలెడ్జ్కి సంబంధించి మనకి 5 ప్రశ్నలు 5 మార్కులు. ఓవరాల్గా 50 ప్రశ్నలకి ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి మల్టిపుల్ చాయిస్ రూపంలో క్వశ్చన్స్ ఇస్తారా, లేదంటే ఏదైనా పేపర్ రూపొందించి డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్ కండక్ట్ చేస్తారనేది మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు క్లియర్గా. ఒకటి మాత్రం మెన్షన్ చేశారు, ప్రాక్టికల్ టైప్ ఎగ్జామ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే పెడతారు. మల్టిపుల్ చాయిస్ రూపంలోనే మనకి ఎక్కువగా క్వశ్చన్లు ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఈ 50 ప్రశ్నలు 50 మార్కుల విషయంలో డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్ అనేది పెన్ పేపర్ ద్వారా కండక్ట్ చేస్తారనే విషయాన్ని మనకి ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఏదేమైనప్పటికీ 50 మార్కులకి జరిగే కంప్యూటర్ బేసిక్ టెస్ట్ అనేది ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది చాలా ఈజీ. 50 మార్కులకి జరిగే పరీక్షలో ఓసీ క్యాండిడేట్లకి ఎన్ని మార్కులు రావాలంటే 20 మార్కులు రావాల్సి ఉంటుంది. ఓకే, మనకి ఈ కంప్యూటర్ ఎగ్జామ్ అనేది 50 మార్కులు జరుగుతుంది కదా. ఈ 50 మార్కులకి జరిగే ఎగ్జామ్లో ఓసీ వాళ్ళకి క్వాలిఫై మార్క్స్ ఏంటంటే 20 మార్కులు రావాల్సి ఉంటుంది. ఎవరైతే బీసీ క్యాండిడేట్లు ఉంటారో వీళ్ళకి సంబంధించి 17.5 అంటే 17.5. ఎవరైతే బీసీఏ కానివ్వండి, బీసీబీ కానివ్వండి, బీసీడీ, బీసీఈ అండ్ సబ్ బీసీ కేటగిరీలు కూడా ఈ బీసీలోకి వచ్చేస్తాయి. ఇక్కడ 17.5 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. ఎన్ని మార్కులకి? 50 మార్కులకి జరిగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్లో. ఇక మనకి నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ
పిహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్లకు సంబంధించి 15 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. ఎన్ని మార్కులు కండి? 50 మార్కులకి జరిగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్లకి 15 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ గురించి భయపడవలసిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఎంఎస్ వర్డ్ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించి కానివ్వండి, ఇక్కడ డేటాబేస్, కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్కి సంబంధించి జీమెయిల్ ఐడీల గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ టచ్ ఉన్న అంశాలే. కాబట్టి ఇక్కడ ప్రిలిమినరీ మెయిన్స్ పరీక్షలు అనేవి క్లియర్ చేసుకుని వచ్చేసరికి మీరు 25 నుంచి 30 మార్కులు అయితే స్కోర్ చేయగలుగుతారు. ఎందుకంటే మీరు సాధారణంగా మనం యూజ్ చేసే ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కానివ్వండి, ఎంఎస్ వర్డ్లో ఒక న్యూ ఫైల్ అనేది ఏ విధంగా తీసుకుంటారు దీనికి సంబంధించి కానివ్వండి, ఒక ఫైల్ని ఏ విధంగా సేవ్ చేస్తారు, నెక్స్ట్ ఒక జీమెయిల్ని మీరు ఏ విధంగా పంపించగలుగుతారు, ఇక్కడ ఎంఎస్ వర్డ్లో టైప్ చేసిన మొత్తం అంశాన్ని సెలెక్ట్ చేసి కాపీ చేసి దాన్ని జీమెయిల్ ఏ విధంగా సెండ్ చేయగలుగుతారు, ఇటువంటి రకరకాల అంశాల నుంచి ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి. కాబట్టి ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి మీరు ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ అయ్యేసరికి ఈ కంప్యూటర్కి సంబంధించి సిలబస్ కూడా కంప్లీట్ చేసుకుని ఈజీగా మీరు 30 నుంచి 40 మార్కులు కూడా స్కోర్ చేయొచ్చు. ఎవరైతే కంప్యూటర్ అంటే కొద్దిగా కూడా టచ్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఈజీగా 25 ప్రశ్నలు స్కోర్ చేసుకోవచ్చు బేసిక్ చదువుకున్నట్లయితే. ఓకే, ఇది మనకి ఓవరాల్గా మొత్తం ఏపీపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్. ముందు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి, ఇక్కడ మెయిన్స్లో మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి సంబంధించి ఓవరాల్గా మెరిట్ రిజర్వేషన్ రోస్టర్ల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందించి దాని ప్రకారం ఇక్కడ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రొఫిషియన్సీ టెస్ట్లో మనకి ఓసీ క్యాండిడేట్లకి 50కి 20 రావాలి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లకి 50కి 15 మార్కులు రావాలి, బీసీ క్యాండిడేట్లకి సంబంధించి 17.5 మార్కులు రావాలి 50కి. ఓకే, ఇది మనకి ఓవరాల్గా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. ఇక ప్రిలిమ్స్ మెయిన్స్కి సంబంధించి కూడా మన ఛానల్లో ఆల్రెడీ సిలబస్కి సంబంధించి సెపరేట్గా వీడియోలు అయితే ఉన్నాయి. ఆ వీడియోని మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించి మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి నొక్కండి, నొక్కిన వెంటనే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడ మన రామ్ రమేష్ గ్రూప్ 4 క్లాసులకు సంబంధించి యాప్ అనేది అవైలబుల్గా ఉంది. ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 1700కు పైగా వీడియో క్లాసులు అనేవి మీకు కోర్స్ రూపంలో అందించడం జరుగుతుంది. బుక్స్తో కావాలనుకుంటే సెపరేట్ కోర్స్ ఉంది, ఓన్లీ వీడియో పాఠాలే కావాలనుకుంటే సెపరేట్ కోర్స్ ఉంది. ఇక ramrameshguru.com అనే వెబ్సైట్లో డైలీ ఫ్రీ టెస్టులు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు రాయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, todayGKCurrentAffairs.com అనే వెబ్సైట్లో డైలీ జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. ఆ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ramrameshguru.comకి సంబంధించి డైలీ ఫ్రీ టెస్ట్ల వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ramramesh.education.in ఈ వెబ్సైట్లో జనరల్ తెలుగు, జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి ఇక్కడ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. ఆ ఎగ్జామ్లు కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలియచేయండి. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.